హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు రచితాస్ కరెంట్ లైఫ్. సో ఈరోజు వీడియోలో నేను హోమ్ మేడ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో మనకి రెగ్యులర్గా ఇంట్లో మనం యూస్ చేసే 2 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనం ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అదేంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి కోకోనట్ పారాషూట్ ఆయిల్, ఇది అందరికీ తెలిసిందే కదా, పారాషూట్ ఆయిల్. సెకండ్ ఇంగ్రీడియంట్ క్యాంఫర్. ఈ 2 ఇంగ్రీడియంట్స్తో మనం హోమ్ మేడ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ కంటిన్యూషన్లో ఉంటుంది, చూడండి. ఇక్కడ నేనైతే 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. 4 to 5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టాను అనమాట. ఒక చిన్న బౌల్లో వేసి స్టవ్ మీద పెట్టాను, సిమ్లో పెట్టి లైట్ వేడి అవ్వాలి మనకి, ల్యూక్ వామ్, చాలా లైట్ వేడి అయిన తర్వాత అందులో మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కర్పూరం బిళ్ళలు వేసాను. సో అందులో 4 to 5 స్పూన్స్కి ఆయిల్కి నేను 2 కర్పూరం బిళ్ళలు అయితే వేసాను అనమాట. సో మనకి ఒకవేళ మీకు ఎక్కువ ఆయిల్ కావాలి అంటే ఒక 3 to 4 అలా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు కర్పూరం ఏమైనా ఎక్కువైంది అన్నట్టు అనిపిస్తే అది ఎలా తెలుస్తుంది అంటే, మనకు కర్పూరం వాసన బాగా ఘాటుగా వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా కంపెన్సేట్ చేసుకోవాలి అంటే, ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోండి. ఆ వేడిగా ఉంటుంది కాబట్టి అందులో మనం ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటే ఆ కర్పూరం వాసన స్ట్రాంగ్గా వచ్చేది అనేది కొంచెం కంపెన్సేట్ అయిపోతుంది మనకి. సో ఆయిల్ ఒకవేళ కర్పూరం ఎక్కువైతే మనకి స్కిన్ ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం స్ట్రాంగ్గా అంటే ఎక్కువగా వేసుకోకుండా ఉండాలన్నమాట. సో ఈ ఆయిల్ మనకి సో మనం ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ కర్పూరం అనేది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కర్పూరం బిళ్ళలు అనేది వేసుకోవాలి. ఎందుకు అంటే మనకి కర్పూరం అనేది ఫైర్ క్యాచింగ్ ఎలిమెంట్ కాబట్టి మనం స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే కర్పూరం బిళ్ళలు వేసామనుకోండి, ఫైర్ ఇన్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్లో కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి. సో ఇదొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో మెయిన్గా మనకి ఆయిల్ ఏ పెయిన్స్కి ఎలా యూజ్ అవుతుంది అంటే, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, మోచేతులు అలా ఏమైనా పెయిన్స్ ఉంటే వాటి దగ్గర రోజు కొంచెం మసాజ్ చేస్తే తగ్గుతుంది. అలానే మజిల్ పెయిన్స్ ఉంటే కూడా తగ్గుతాయి. నాకు ఈ నెక్ నుండి షోల్డర్ వరకు పెయిన్ ఉంటుంది ఎప్పుడు. సో ఈ ఆయిల్ రాసినప్పుడు నాకు చాలా వరకు రిలీఫ్గా అనిపిస్తుంది. అందుకే నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకొక థర్డ్ బెనిఫిట్ ఏంటి అంటే, జలుబు చేసినప్పుడు కూడా ముక్కు కాగ్నేషన్తో ఉన్నప్పుడు కూడా కొంచెం మనం చెస్ట్ దగ్గర అట్లా అప్లై చేసుకొని ముందు బ్యాక్ అప్లై చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. సో ఈ వీడియో కానీ ఈ ఆయిల్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, చాలా యూస్ఫుల్ అనమాట, బాగా పనిచేస్తుంది. సో ఇది నేను వాడాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.